హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. ఈ రోజు వీడియోలో తెలుగు వారి స్పెషల్ వంకాయ టమాటో రోటి పచ్చడి. పేరు వింటేనే నోరు ఊరిపోతుంది కదా, అదే చేసుకుని తింటే ఇంకా టేస్ట్ మాటల్లో చెప్పలేమేమో. ఇంట్లో ఎన్ని వంటలు చేసి విందు భోజనం పెట్టినా సరే ఒక రోటి పచ్చడి లేకపోతే ఏదో వెల్తిగానే ఉంటుంది కదండి. అంత ఇంపార్టెంట్ మన తెలుగు వారికి రోటి పచ్చడి అన్నది. అందులో చాలా నచ్చేది వంకాయ టమాటో పచ్చడి. అది చాలా సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తున్నాను రండి. స్టవ్ మీద ఒక డెల్పు పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఫ్రై చేయాలి. ఇలా మినపప్పు పల్లీలు వేయడం వల్ల పచ్చడి మరింత రుచి పెరుగుతుంది. అస్సలు మిస్ చేయొద్దు. ఇవి ఫ్రై అయ్యాక 10 నుండి 15 పచ్చిమిర్చి యాడ్ చేయండి. పచ్చిమిర్చి ఎంత వేసుకోవాలి అన్నది మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉన్నాయండి, అందుకే కాస్త తక్కువగా తీసుకున్నా. ఇవి కాస్త ఫ్రై అయ్యాక 1 కప్ టమాటో ముక్కలు యాడ్ చేయాలి. అలానే 1 కప్ పొడవు వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసి కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు కలుపుతూ మగ్గనివ్వాలి. ఇక్కడ నేను 3 టమాటోలు ఇంకా 1/4 కేజీ వంకాయలు తీసుకున్నాను. వీటిని కలుపుతూ మగ్గనివ్వాలి, లేదంటే అడుగంటుతుంది. అలానే బాగా మగ్గకపోతే పచ్చడి రుచి రాదు. చూశారు కదా, 10 నిమిషాలకి లోపల వంకాయ ఇంకా టమాటో ముక్కలు ఇలా మెత్తగా ఉడికిపోయాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. ఈ లోపు రోల్లో తొక్క తీసిన 10 వెల్లుల్లి రెబ్బలు, అలానే 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా నూరుకోవాలి. ఇలా రోల్లో నూరిన పచ్చడికి మిక్సీలో చేసిన పచ్చడికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం ఓపికతో అయినా సరే రోట్లో నూరుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కాస్త నలిగిన తరువాత వేయించిన పల్లీలు ఇంకా మినప్పప్పు వేసి నూరుకోండి. ఇవి కూడా బాగా నూరుకోవాలి. ఇవి కాస్త నలిగిన తరువాత పచ్చిమిర్చి వేసుకోవాలి, లేదంటే పచ్చిమిర్చి నూరేటప్పుడు కళ్ళల్లో పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి అలానే ఉసిరికాయ సైజ్ చింతపండు, 1/2 స్పూన్ కల్లుప్పు కూడా యాడ్ చేసి నూరుకోవాలి. పచ్చిమిర్చి మరీ ఎక్కువగా నూరాల్సిన అవసరం లేదండి, కాస్త కచ్చా పచ్చాగానే ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నూరుకున్న తర్వాత టమాటో ఇంకా వంకాయ ముక్కలు కూడా వేసి రోట్లో నూరుకోవాలి. ఇలా స్పూన్ తో కలుపుతూ నూరుకుంటే పచ్చడి బాగా నలుగుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. పచ్చడి అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు వేసి కొంచెం వేగనివ్వాలి. తరువాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు వేసి తాలింపుని ఎర్రగా వేపుకోవాలి. అప్పుడే మనం తినేటప్పుడు పప్పులు క్రంచీగా తగులుతూ ఉంటాయి. ఇలా ఫ్రై అయ్యాక 2 ఎండుమిర్చి, 4 కరివేపాకు రెబ్బలు, అలానే కాస్త పసుపు వేసి కలుపుకొని 1 సెకండ్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. కావాలి అనుకున్న వాళ్ళు ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనం నూరి పక్కన పెట్టుకున్న పచ్చడిని వేసి తాలింపుకు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత ఏదైనా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మన వంకాయ పచ్చడి రెడీ. ఈ వంకాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకుని తింటే ఆ టేస్టే వేరు. ఇలా రోట్లో చేసుకున్న పచ్చడి ఎప్పుడు తిన్నా సరే, నా చిన్నప్పుడు మా అమ్మ రోట్లోనే మిగిలిన కాస్త పచ్చడిలో అన్నం వేసి కలిపి ముద్దలుగా పెడుతుంటే ఆ పచ్చడి రుచి మరింత పెరుగుతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే అమృతంలో ఉండేది. మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది కదా. నాకైతే నోరు ఊరిపోతుందండి. మరి మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలానే మీలో ఎంత మంది చిన్నప్పుడు ఇలా రోట్లో నూరిన పచ్చడి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళో చెప్పండి. ఇంకెందుకు లేటు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.